హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్క్స్. ఇండియా మార్కెట్లో ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ హాట్ 65G ఫోన్ లాంచ్ అయింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఒకే వేరియంట్లో వచ్చింది. 6GB ప్లస్ 128GB వేరియంట్ 10,500కి అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు మనం దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో 6.7 ఇంచెస్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. అలాగే 700 నిట్స్ బ్రైట్నెస్ మోడ్ ఉంటుంది, హై బ్రైట్నెస్ మోడ్లో. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 2.2 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే LPDDR5X ర్యామ్ UFS 2.2కి సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్ ఇచ్చారు. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. దీంట్లో మెయిన్ కెమెరాను ఉపయోగించి కొద్దిగా డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే 2K 30 FPS వీడియోస్ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 5200 mAh బ్యాటరీ ఉంటుంది. 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టీరియో స్పీకర్స్ అయితే లేవు, సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంది. అలాగే 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. అలాగే వైఫై 5 బ్లూటూత్ 5.4 వర్షన్తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది. IP64 రేటింగ్తో వస్తుంది. ఇది కంప్లీట్ డస్ట్ రెసిస్టెన్స్ కానీ కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ అయితే కాదు. అలాగే దీంట్లో 10 5G బ్యాండ్స్ ఉంటాయి. దాంతోపాటు దీనికి ఫిజికల్గా ఒక 1 ట్యాప్ కీ అని సైడ్కి అయితే ఒక బటన్ ఇస్తున్నారు. దాన్ని కొద్దిగా కస్టమైజ్ చేసుకోవచ్చు. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే ఫోలక్స్ అసిస్టెన్స్ ఓపెన్ అవుతుంది. అలాగే డబుల్ ప్రెస్ చేసినప్పుడు ఏదైనా యాప్ ఓపెన్ అవ్వడం ఇలాంటివి అయితే కస్టమైజేషన్ చేసుకోవచ్చు అని వీళ్ళు టీచ్ చేస్తున్నారు. అలాగే మరి ఆ బడ్జెట్లో ఈ ఫోన్ని కొనుక్కోవచ్చా అంటే నేనైతే కొనుక్కోవచ్చు అనే చెప్తాను. ఇందులో మెయిన్గా ప్రాసెసర్ చాలా మంచిగా ఉంది. ఇది 7020 ప్రాసెసర్ అనేది చాలా మంచి ప్రాసెసర్. గేమ్స్ని చాలా చక్కగా హ్యాండిల్ చేస్తుంది. అలాగే స్మూత్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. దాంతోపాటు LPDDR5X ర్యామ్ అనేది కూడా చాలా మంచి మూవ్. ఈ బడ్జెట్లో ఏ ఫోన్ కూడా ఈ LPDDR5X ర్యామ్ అయితే ఆఫర్ చేయదు. కానీ వీళ్ళు 10,500లోనే ఈ LPDDR5X ర్యామ్ని ఇస్తున్నారు. ఇవి రెండు మేజర్ ప్లస్ కేస్ అని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాటరీ కూడా ఓకే. ఎందుకు అంటే ఇది హెచ్డి ప్లస్ డిస్ప్లే కాబట్టి ఖచ్చితంగా మంచిగానే వస్తుంది. బ్యాటరీ కూడా చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఒక్క దగ్గరనే హెచ్డి ప్లస్ డిస్ప్లే ఇస్తున్నారు. ఇది ఫుల్ హెచ్డి ఇచ్చుంటే చాలా బాగుండేది. అలాగే స్టీరియో స్పీకర్స్ ఇవి రెండు మిస్ అవుతున్నాయి. ఇవి రెండు ఇచ్చుంటే చాలా బాగుండేది. కానీ అవి రెండు ఇవ్వకపోయినా కూడా నేను దీన్ని కొనుక్కోమనే చెప్తాను. అలాగే ఇప్పుడు ఈ ఇన్ఫినిక్స్ వాళ్ళు చాలా మంచిగా ఏఐ ఫీచర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇందులో ఇన్ఫినిక్స్ వాళ్ళ అన్ని ఏఐ ఫీచర్స్ అయితే ఉంటాయి. అవి దీంట్లో ట్రై చేసుకోవచ్చు. ఓకే, ఈ బడ్జెట్లో మనం ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇదే బెస్ట్ అని చెప్పను, కానీ మనం కన్సిడర్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.